దినాన్ని నాకు వాక్య సందేశం ఏంటంటే, శ్రమలలో బలంగా ఉండటం ఎలా? శ్రమలలో బలంగా ఉండటం ఎలా? నా మాట ఏమంటుంది కదా, వెరీ గుడ్. శ్రమలలో బలంగా ఉండటం ఎలా? వెరీ గుడ్. ఎలా ఉండగలం ఈరోజు నేర్చుకుందాం. ముందు అసలు శ్రమ ఎందుకు రావాలి? శ్రమ ఎలా వస్తాయి చెప్పండి. మీకు అనుభవం ఉంది ఆల్రెడీ. మీకు శ్రమలు ఉన్నాయా? శ్రమలు లేని చేయండి. శ్రమలు లేవు, ఓకే. ఇంకెవరున్నారు? లేదు, రీసెర్చ్ చేయాలి. శ్రమలు పాస్టర్ గారు చెప్పిన తప్పు, మాకు శ్రమలే లేవు, సో ఈ వాక్యం మాకు అవసరం లేదు. శ్రమలు ఉన్నాయా? శ్రమలు ఎవరికి వస్తాయి? ఫస్ట్ పాయింట్ చెప్పండి. శ్రమలు ఎవరికి వస్తాయి? క్రీస్తులో ఉన్న వారికి శ్రమలు ఉన్నాయి, క్రీస్తులో లేని వారికి శ్రమలు ఉన్నాయి, క్రీస్తును కలిగి ఒక రోజు విడిచిపెట్టేసిన వాళ్ళకి కూడా శ్రమలు ఉన్నాయి. మళ్ళీ 3 రకాలు శ్రమలు క్రీస్తులో ఉన్న వారికి ఉన్నాయి. బాగా గుర్తుపెట్టుకోండి. పాస్టర్ గారు చెప్పారు క్రీస్తులో ఉంటే బాప్తిజం తీసుకునే శ్రమలు ఉండవు అనుకోకండి, ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. క్రీస్తులో లేని వారికి కూడా శ్రమలు ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. క్రీస్తుని విడిచిపెట్టిన వారికి కూడా శ్రమలు ఉన్నాయి. ఓకే, క్రీస్తుని కలిగిన తర్వాత విడిచిపెట్టేస్తే వారికి కూడా శ్రమలు వస్తాయి. కానీ ఎక్కువ శ్రమలు మాట్లాడాలి. వీరికి ఎక్కువ శ్రమలు వస్తాయి, తక్కువ శ్రమలు వస్తాయి అని చెప్పండి. శ్రమలు వస్తాయి అంటే శ్రమ ఎంత వచ్చినా అది శ్రమే. అయితే అటువంటి శ్రమలో ఎలా బలంగా ఉండాలో ఈ రోజు నేను దేవునికి వాక్యాన్ని అందించాలని ఆశపడుతున్నాను. శ్రద్ధగా దేవునికి వాక్యాన్ని ఆలకించాను. శ్రమలు ఎవరికి వస్తాయంటే 3 రకాల వారు చెప్పాను కదా. ఇప్పుడు మనందరం కూడా దేవుని బిడ్డలమే. సంఘంలోకి వస్తున్నా, దేవుని నమ్ముకున్నా, నువ్వు బాప్తిస్మం తీసుకోకపోయినా నువ్వు దేవుని బిడ్డలు. నువ్వు చెప్పమంటారా? మనసులో ఆల్రెడీ యేసయ్యను రక్షకునిగా అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడిన వారే. నమ్మిన వారి గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దామా? కానీ ఆలస్యం చేయకుండా బాప్తిస్మం తీసుకుంటాం. ఎందుకంటే అది ఇతరులకు చూపిస్తుంది. నువ్వు రక్షించబడ్డావో లేదో అది నీకొక్కడికే తెలుసు, కానీ నీవు రక్షణ పొందావు అని చెప్పేది బాప్తిస్మం. అంతకుమించి ఇంకేం లేదు. సో నువ్వు సంఘానికి వస్తున్నావు అంటే ఖచ్చితంగా నువ్వు రక్షింపబడిన వ్యక్తివే. కానీ ఆలస్యం చేయకుండా బాప్తిస్మం తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, ఇప్పుడు క్రీస్తులో ఉన్న వారికి అసలు శ్రమలు ఎవరికి వస్తాయంటే కొన్ని పాయింట్ చెప్తాను, బాగా వినండి. ఫస్ట్, పెళ్లి చేసుకున్న వారికి శ్రమలు వస్తాయి. సో నవీన్ అడగట్లేదు, నవీన్ చూడట్లేదు, మరి కాదా? పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా వస్తాయి శ్రమలు వస్తాయి. ఈ శ్రమలు ఎలా బలంగా ఉండాలని చెప్తాయి. ఇంకెవరికి వస్తాయి బలంగా? ఇంకా ఎందుకు వస్తాయి శ్రమలు? పాపము చేసినప్పుడు శ్రమలు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. నువ్వు పాపం చేస్తే ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. ప్రార్థన చేయకపోయినా, ఉపవాసం ప్రార్థనలో ఉండకపోయినా, కానుకలు ఇవ్వకపోయినా చెప్పాలి ఖచ్చితంగా. ఇంత బాధపడినా ఇప్పుడు అందరూ ఏడుస్తున్నారు మాట చెప్పేసరికి, అయినా ఇది చెప్పాలి. అది ఇవ్వకపోయినా శ్రమలు వస్తాయి. దేవుళ్ళు నమ్మకంగా ఉండకపోయినా శ్రమలు వస్తాయి. ఓకే, ఇది 2. ఫస్ట్, పెళ్లి చేసుకున్న వారికి శ్రమలు వస్తాయి. 2, పాపము చేసే వారికి శ్రమలు వస్తాయి. 3, దేవుని యొక్క చిత్తము ప్రకారం శ్రమలు వస్తాయి. దేవుని చిత్త ప్రకారం. యోగు ఉన్నాడు, యోగు ఏ పాపము చేయలేదు, యోగు పెళ్లి చేసుకున్నాడు, అది వేరే విషయం. అయినప్పుడు యోగుని దేవుడు ఆశీర్వదించాడు. కానీ ఎందుకు శ్రమలు వచ్చాయి అంటే అతని కారణం ఏంటంటే దేవుని చిత్తం. నీకు శ్రమ తప్పించండి దేవుని చిత్తం. సాతాను వెళ్ళాడు దేవునికి, అది యోగుకి తెలుసా? తెలియదు, మనకు తెలుసా? యోగు తెలుసా? సాతాను దేవుడు కొట్టుకున్నారు, సాతానుతో దేవుడు ఛాలెంజ్ చేశాడు, అందుకే నాకు శ్రమలు వచ్చాడు. యోగు తెలుసా? తెలియదు. ఎవరు తెలుసని? చదువుతున్న మనకు తెలుసు అంతే, కానీ యోగు తెలియదు. యోగు ఏమనుకుంటాడు? స్నేహితులు వచ్చి అంటారు, నువ్వు పాపం చేశావు, నీ కుమారుడు నీకు తెలియకుండా పాపం చేశారు, అందుకే ఇలాంటి పాపం తెచ్చుకున్నారు. ఒక్క రోజు ఒక్కసారి తెచ్చారు. ఎవరు? యోగు యొక్క 10 మంది పిల్లలు. ఓకే, ఇలాగా వాళ్ళన్న మాటలకి యోగు హృదయం పగిలిపోయింది. కానీ అసలు చెప్పాలంటే ఆ శ్రమల కారణము యోగు యొక్క పాపము కాదు, దేవుడే దేవుని చిత్త ప్రకారంలో శ్రమలు అనిపించాడు.
ఇస్తారు ఖచ్చితంగా. ఈ 3 రకాలు బాగా గుర్తుపెట్టుకోండి. ఒకటి పెళ్లి చేసుకున్నప్పుడు ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. ఇది బైబిల్ చెప్తుంది, నేను చెప్తున్నా. పౌలు అంటాడు పెళ్లి చేసుకుంటే వచ్చే శ్రమలు వేరే, పెళ్లి చేసుకోకపోవడమే మంచిది అంటాడు. అది పౌలు చెప్పే మాట. ఎలాంటి శ్రమలు వస్తాయో పెళ్లి చేసుకున్న వారికి మాత్రమే అర్థం అవుతాయి, మిగతా వారికి అర్థం కాదు. ఇప్పుడు అనుకుంటున్నా వీళ్ళు అయితే అమ్మో కొన్ని నేను అది ప్లాన్ చేసుకోవడానికి వీల్లేదు అని చెప్పారు కదా. ఓకే, ఎనీవే. రెండోది పాపం చేసిన వారు. పాపం అంటే చెప్పారు కదా, ప్రార్థన, ఉపవాస ప్రార్థన, దేవుడికి సరైన కానుకలు ఇవ్వకపోవడము, మొక్కుకున్న మొక్కుబడులు తీర్చుకోవడము. ఇంకోటి ఉంది ఏంటి తెలుసా, ప్రభు వల్లను అయోగ్యతగా తీసుకున్నా కూడా ఖచ్చితంగా ఏమొస్తాయి, శ్రమలు వస్తాయి. మనం అపరాధులు అయిపోతాం. క్రీస్తు శరీరం గురించి, క్రీస్తు రక్తం గురించి మనం ఏమవుతాము, దోషులు అవుతాం. కాబట్టి ఖచ్చితంగా ఏమొస్తాయి, శ్రమలు వస్తాయి. మూడవది దేవుని యొక్క చిత్త ప్రకారం నీకు దేవుడు పంపించాలని ఆశపడ్డాడు ఆయన, అంతే. నువ్వు నిలవగలవు అని పంపించాడు, అంతే. పంపిస్తారు ఖచ్చితంగా. ఎన్ని శ్రమలు, ఎలాంటి శ్రమలు వచ్చినా కూడా ఏ విధంగా బలంగా ఉండాలో ఈరోజు వాక్య ధ్యానం మనం చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా దేవునికి వాక్యం తెలుద్దాం. ఏదేమైనా ఒక మాట చెప్తాను, ఎలాంటి శ్రమలైనా జాలి చూపించడానికి ఇమ్మానుయేలు దేవుడు మనతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. చదవన మాట చదివి వాక్యంలోకి వెళ్దామా? యెషయా గ్రంథం 49వ అధ్యాయం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 13వ వచనం చదువుకున్నామా? 13వ వచనం. శ్రమ నొందిన తన జనులయందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఆకాశమా ఉత్సాహధ్వని చేయుము, భూమి సంతోషించుము, పర్వతములారా ఆనంద ధ్వని చేయుడి. గమనించారా? ఎవరున్నారు జాలిపడడానికి? పెళ్లి చేసుకున్న వారికి శ్రమలు వస్తున్నాయని చెప్పారు కదా, వారిని చూసి జాలిపడారు ఎవరు ఉంటారు. కానీ జాలిపడేది ఒకే ఒకరు, నా యేసు ప్రభువా. దేవుని తీసుకోవద్దు. రెండవది, పాపము చేస్తున్నప్పుడు కూడా శ్రమలు వస్తాయి. ఆ శ్రమల్ని తట్టుకొని మళ్ళా పాపము చేయకుండా ప్రేరేపించేది కూడా జాలిపడిన దేవుడు. మూడవది, ఒకవేళ దేవుడే తన చిత్తానుసారంగా పంపించే శ్రమలు కూడా ఉన్నా ఆయన జాలిపడి మనల్ని ఓదార్చు దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చేద్దామా? శ్రమలు తీసేయలేదని చెప్పలేదు, తీసేయదని చెప్పాడా? చదివారా? మళ్ళా చదవండి ఒకసారి. శ్రమ నొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులకు శ్రమను తీసివేశాడు. ఉంది అక్కడ? లేదు. తన జనులను ఓదార్చి ఉన్నాడు. మరేంటి పాస్టర్ గారు అలాంటప్పుడు దేవుని నమ్ముకోవడం ఎందుకు? అంతే కదా. ఇప్పుడు శ్రమలు తీస్తేనే దేవుని నమ్ముకోవాలి. శ్రమలు తీయట్లే, ఎందుకు నమ్ముకోవాలి అంటే శ్రమలలో మనకు పాఠాలు నేర్పించడానికి, శ్రమలలో మనల్ని ఓదార్చడానికి, శ్రమలలో మనకి ధైర్యాన్ని ఇవ్వడానికి, శ్రమల తర్వాత వచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి ఖచ్చితంగా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుడికి స్తోత్రం చేయగా. శ్రమలు ఆటోమేటిక్గా పోతాయి. శ్రమల్ని దేవుడు తీయడు. శ్రమలు ఉంటాయి కానీ ఆటోమేటిక్గా పోతాయి. ఆటోమేటిక్గా పోయే వరకు మనల్ని ఓదారుస్తూ, మన ప్రక్కనే ఉంటూ, మన భుజాన్ని తడుతూ దేవుడు నీ ప్రక్కనే ఉన్నాడు. నమ్మిన వారు దేవుడికి స్తోత్రం చెప్తారు. అందుకే కానీ మనం ఏమనుకుంటాం తెలుసా? మనం ఏమనుకుంటాం? ఆ కింద వచ్చి చదవండి. మనం ఏమనుకుంటాం అర్థమవుతుంది. 14 వచ్చి చూడండి. అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచినాడని అనుకోవచ్చున్నది. ఎన్నిసార్లు అనుకోలేదు మనం కూడా? శ్రమ వచ్చినప్పుడు అనుకున్నాం ఈ మాట. ఎన్నిసార్లు అనుకోలేదు మనం? దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు నన్ను మర్చిపోయాడు అనుకుంటుంది సియోను. నేను మరవలేదు, నేను తోడుగా ఉన్నాను, నేను వాటిని ఓదార్చి దేవుడిగా ఉన్నాను. కానీ వాళ్ళు ఏమనుకుంటారంట? సియోను ఏమనుకున్నారంట? నేను వాటిని విడిచిపెట్టేసాను అనుకుంటుంది, నేను వాటిని మర్చిపోయాను అనుకుంటుంది. మర్చిపోలేదు. ఎలాగా అంటే 15 వచ్చి చదవండి, మీకు అర్థమవుతుంది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా వారైనా మర్చిపోతారేమో కానీ నేను మిమ్మల్ని మరువను. గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్తా. అర్థమైందా? స్త్రీ తన గర్భాన్ని పుట్టిన బిడ్డను, వేరే గర్భాన్ని కాదు, తన గర్భాన్ని, వేరే పిల్లడి గురించి తల్లి పట్టించుకోరు. కొంతమంది పట్టించుకుంటారు, తల్లి ఎవరికైనా తల్లి అనేది పట్టించుకుంటారు. కానీ బయట చెప్తున్న మాట ఏంటంటే తన
గర్భాన మోసి 9 నెలలు మోసి కని పెంచిన ఆ యొక్క బిడ్డను మర్చిపోతుందా? కనిపింపకుండా మర్చిపోదు. కానీ వారైనా ఒకవేళ మర్చిపోవచ్చేమో, కానీ నేను ఇప్పుడు నిన్ను ఎలా మర్చిపోడు దేవుడు? ఎక్కడ పెట్టుకున్నాడు మనల్ని అంటే ఆ కిందనే ఉంటది, నా చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. దేవుడికి స్తోత్రము చేద్దామా? ఎప్పుడైనా చూసారా పచ్చబొట్టులు? ఇక్కడ ఉంటది, అమ్మ అని పొడిపించుకుంటాం. అది చూసినప్పుడల్లా వారి అమ్మ గుర్తుకొస్తుంది, అంతేనా? కొంతమంది ఇక్కడ పొడిపించుకుంటారు. ఎవరి పేరు? భార్య పేరు లేదా భర్త పేరు. ఎందుకు? నా గుండెల మీద ఉన్నాడు అన్నారు, నా గుండెల మీద నా యొక్క భార్య ఉన్నదని గుర్తుపెట్టుకుంటాను. దేవుడు కూడా పచ్చబొట్టు పొడిపించుకున్నాడు మన పేరు ఎక్కడో తెలుసా? ఆయనకు అరచేతి మీద. దేవుడికి స్తోత్రం. ఇంకా మరి బయట మనకి మనం అనుకుంటాం తెలుసా? దేవుడు మర్చిపోయాడు, దేవుడు విడిచిపెట్టేసినాడు అనుకుంటూ ఉంది సీయోను. మనం కూడా అనుకుంటున్నామేమో, ఈరోజు అనుకోవడానికి వీల్లేదు. ఆయన అరచేతుల్లో మనం ఏమయ్యామో, దేవుడు మనం చెక్కుకున్నాడు, పేరు చెక్కేసాడు. పేరు చెక్కేసినట్టుగా దేవుడు మనం ఇచ్చాడు. కాబట్టి శ్రమలో ఏ విధంగా బలంగా ఉండడం అనే విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దీని కొరకై ఈ వాక్య భాగా తెలుద్దాం. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం 14వ వచనం వరకు చదువుకుందామా? పేతురు రాసిన మొదటి పత్రిక. వీలైతే ఇదే వాక్యాన్ని నెక్స్ట్ వీక్ కూడా కంటిన్యూ చేస్తారు కాబట్టి ఇబ్బంది ఏం పడక్కర్లేదు. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం నుండి 14వ వచనం వరకు ఒక్కొక్క వచనాన్ని చదువుకుందాం. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన యెడల మహిమ స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. దేవుని స్తోత్రం చేద్దామా? మిమ్మల్ని శోధించిన కలుగుచున్న అగ్ని వంటి శ్రమలు. ఇది నా యొక్క వాక్య సందేశం. కళ్ళ నుంచి ప్రభువా నాతో మాట్లాడు. ప్రతి ఒక్కరు అడుగుతాం, ప్రభువా నాతో మాట్లాడు. మహాపరిశుద్ధుడా నీకు వందనాలు. నీకు వాక్యాన్ని ధ్యానిస్తున్నాం, మాతో మీరు మాట్లాడు. శ్రమల్లో మేము ఏ విధంగా బలంగా ఉండాలి మాకు నేర్పించి నీకు వాక్యం ద్వారా బలపరిచి మమ్మల్ని అందరినీ వేస్తారు కాపాడుస్తాం. ఏస్తున్నాము ఈ ప్రార్థన అడుగుచున్నా మా పరమ తండ్రి, ఆమేన్. దేనికి వాక్యాన్ని ధ్యానం చేసుకుంటాం. పేతురు యేసు ప్రభు యొక్క శిష్యుడు. పేతురు ఈ మాట తెలియజేస్తున్నాడు అంటున్నాడు. 2 పత్రికలు రాశాడు పేతురు, జస్ట్ 2. ఒకటి 1 పేతురు, 2 పేతురు. చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. 1 పేతురు, 2 పేతురు. ఎన్ని అధ్యాయులు ఉన్నాయి? 1 పేతురులో 5 అధ్యాయులు ఉన్నాయి. 2 పేతురులో 3 అధ్యాయులు. మొత్తం ఎన్ని అధ్యాయులు? 8 అధ్యాయులు. చాలా చిన్న పుస్తకాలు ఈ 2. ఈ 1 పేతురులో పత్రికలో ఏం రాశాడు అంటే క్రైస్తవుల యొక్క శ్రమల గురించి రాశాడు. అన్ని అధ్యాయులు చదవండి, మీకు అర్థమవుతుంది. శ్రమలు రావని ఎక్కడ కూడా బైబిల్ చెప్పలేదు. శ్రమలు వస్తాయి, చెప్పాను కదా. 3 రకాల వ్యక్తులకు శ్రమలు వస్తాయి. ఎవరికి వస్తాయి శ్రమలు? ఎవరు వస్తాయి? క్రీస్తులో ఉన్నవారికి వస్తాయి, క్రీస్తులో లేని వారికి వస్తాయి. క్రీస్తులో ఒకరోజు కలిగి విడిచిపెట్టేసిన వారికి కూడా శ్రమలు అందరికీ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు పేతురు ఈ యొక్క ఉద్దేశం ఏంటి అంటే, మొట్టమొదటిది విశ్వాసులు అన్యాయపు బాధలను అనుభవిస్తూ కూడా ఎవరి కోసం జీవించాలి? దేవుని కోసం జీవించడం గురించి 1 పేతురు పత్రిక రాశారు. అర్థమైంది ఈ మాట? విశ్వాసులు అన్యాయపు బాధలు అనుభవిస్తూ కూడా ఎవరి గురించి జీవించాలి? దేవుని గురించి జీవించాలి. అది పాస్టర్ గారు, శ్రమలు వస్తే ఖచ్చితంగా ఏం విడిచిపెడతారు చెప్పంటారా? ఈ రోజే మార్నింగ్ కంచరపల్లిలో ఆ వాక్యం అంతా అయిపోయింది, ముగింపు ప్రార్థన చేయబోతున్నాను.
ఒక బ్రదర్ నా దగ్గరికి వచ్చాడు. అన్నా అన్నాడు. నన్ను వాళ్ళు కొంతమంది ఫాస్ట్ గారిని పిలుస్తారు, మరి కొంతమంది అన్న అని పిలుస్తూ ఉంటారు. ఏదేమైనా సడన్ గా పిలిచాడు నన్ను. ఏమైంది అని అడిగాను. మొన్న ఒక ఇంట్లో ప్రార్థన పెట్టుకున్నాం కదా అన్న. పెట్టుకున్నాం కదా, ఏమైంది అంటే ఆ బ్రదరు ప్రభువుని విడిచిపెట్టాలని అనుకున్నాడు అని చెప్పాడు. ఆ ఇంట్లో ప్రేయర్ అయింది, అందరూ ప్రార్థన చేశాం. అతను యాక్చువల్గా వాక్యం బాగోలేదని సగాన్ని విడిచిపెట్టేశాడు. మళ్ళా పాస్టర్ గారు మారిపోయారు, వేరే పాస్టర్ గారు వచ్చారు, అదే నేను వచ్చాను. సో వాక్యం బాగుంది, మళ్ళీ రండి అంటే కొన్ని వారాలు వచ్చి మళ్ళీ ఆగిపోయింది. కొన్ని వారాలే, ఒక నెల కూడా కాదు, 2-3 వారాలు వచ్చి ఆగిపోయింది. అతనిలో భయంకరమైన దురాత్మ పనిచేస్తుంది. ఆ రోజు ప్రార్థనలు పెట్టిన తర్వాత కొన్ని మాట్లాడాను. దేవుడిలో ఏమి తప్పు లేదు, తప్పు మీరే ఉన్నాను, తప్పు మీరు. అతను ఏమంటాడు తెలుసా, దేవుడు సన్నిధికి రావాలనుకున్నాను కానీ ఈ సమస్య పోతేనే వస్తాను అన్నాడు. నేనన్నాను, సమస్యతో డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారా, సమస్య లేకుండా డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారా అడిగాను. ఎలాగెళ్తాను చెప్పండి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చక్కగా షుగర్ కూడా వేసుకుని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, హలో డాక్టర్ గారు ఎలా ఉన్నారు, మీరు మిమ్మల్ని చూడడానికి వచ్చినాను ఏమని అంటారు, ఏమంటారు వెళ్ళి డాక్టర్ గారు వచ్చి అడుగుతారు, అమ్మా ఏమైంది నీ ప్రాబ్లం ఏంటో, నాకు ఏ సమస్య లేదు డాక్టర్ గారు, మిమ్మల్ని చూడాలని వచ్చింది అని ఎవరైనా అంటారా? కానీ క్రైస్తవులు మనం చేసేది ఇదే. సమస్య లేనప్పుడు మాత్రమే దేవుని దగ్గరికి వస్తారు. సమస్యలు ఉంటే ఆ పట్టుకుని రాదు. సమస్యలు పట్టుకుని ఎక్కడికి రావాలి తెలుసా, దేవుని సన్నిధికి రావాలి. ఆ సమస్య నుండి దేవుడు విడుదల కలిగేస్తాడు ఖచ్చితంగా. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం, అతనేమో మెడిసిన్ ఇచ్చి కొన్ని రోజులు ఓపిక పట్టమని ఇస్తాడు. కానీ ఇక్కడైతే ఈ డాక్టర్ గారు కొన్నిసార్లు వెంటనే స్వస్థపరుస్తారు, కొన్నిసార్లు నల్లగా స్వస్థపరుస్తారు. కానీ స్వస్థపరచడం మాత్రము ఖచ్చితమే. దేవునికి స్తోత్రం చేద్దాం. ఇది ఒక లోపల వైరు ఉంది, ఆ వైరు కూడా వేసుకుంటారు, షాక్ కొడుతుందా, అది పెట్టినా కూడా మనకి షాక్ కొట్టేస్తుంది. ఓకే, అతనితో ఈరోజు మాట వినేసరికి నేను చాలా ఒకసారిగా చాలా బాధ అనిపించింది. ప్రభు విడిచిపెట్టేసి అన్నాడు, 3 రోజుల క్రితం అన్నాడు. ఈ బ్రదర్ నాకు 3 రోజులు చేయలేదు, ఇతనే బాధపడుతున్నాడు. ఆ మాటకి అతని ఫ్రెండ్ అనమాట. ఏం చెప్పాలో అర్థం కాదని 3 రోజుల నుండి నేను చాలా బాధపడుతున్నాను, అందుకే మీకు కూడా చేయలేదు, ప్రభు విడిచిపెట్టేసి అంటున్నాడు ఆ వ్యక్తి. నేను సరే బ్రదర్ ఈ వారంలో వెళ్దాం, ఒకసారి మాట్లాడదాం అని చెప్పి నేను ముగింపు ప్రార్థన ఆశీర్వాదం చేశాను. ఒకసారి అన్యాయపు బాధలు వచ్చినప్పుడు నాకే ఈ బాధలు, నాకే ఎందుకు ఈ బాధలు ఎప్పుడైనా మనకు అనిపించిందా? నాకే ఎందుకు ఈ శ్రమలు, నాకే ఎందుకు శ్రమలు కూడా కాదు, అన్యాయపు శ్రమలు. యేసు ప్రభు అన్యాయ శ్రమలు అనుభవించలేదా? యేసు ప్రభు ఎక్కడైనా కూడా దేవుని విడిచిపెట్టేసినట్టుగా చేశాడా? ఇంకా చెప్పాలంటే దేవుడే యేసుని విడిచిపెట్టేసిన రోజు. కానీ యేసు ఎప్పుడు కూడా తండ్రిని విడిచిపెట్టలేదు. దేవునికి అదనమాట. యేసయ్యని దేవుడే అంటే తండ్రియే విడిచిపెట్టేశాడు, కానీ యేసయ్య ఏనాడు కూడా తండ్రి హస్తాన్ని విడిచిపెట్టలేదు. అంటే దేవుని కోసం జీవించడం ఎలాగా అంటే యేసయ్య పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, కన్నీరు వచ్చినా కూడా దేవుని విడిచిపెట్టలేదు. దేవుడు విడిచిపెట్టేశాడు. ఏమంటే తెలుసా, నా దేవా నీవు నేల విడనడితివి, ఎలోయి ఎలోయి లమా సబక్తాని అన్నాడు యేసయ్య. నా దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టేశావు అన్నాడే, కానీ యేసయ్య ఏనాడు కూడా తండ్రిని విడిచిపెట్టాడు. అది మనం తెచ్చుకోవాల్సి. కానీ ఇక్కడ ఎలా తెలుసా, రివర్స్ చెప్పమంటారా? రివర్స్ ఏం తెలుసా, దేవుడు మనం విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు, కానీ మనమే దేవుడు విడిచిపెట్టేస్తాం. లోబడనల్లని వారి వైపు దినమెల్లా చెడు చెప్తున్నాడు ఆయన. అంటే మనము బాప్తీసం తీసుకున్న రోజు ఒక భర్త భార్య పెళ్లి రోజు ఏ విధంగా పెళ్లి ప్రమాణాలు చేస్తారో, పెళ్లి ప్రమాణాలు కోల్పోతారు, భర్త అయినా కోల్పోతాడు, భార్య అయినా కోల్పోతారు. ఇక్కడ యేసయ్య మనకు ఒక నిబంధన చేస్తాడు, అదే బాప్తీసం నిబంధన. ఏమని తెలుసా, నేను నిన్ను విడిచిపెట్టను, నీకు తోడుగా ఉంటానన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన విడిచిపెట్టాడు, కానీ ఎవరు విడిచిపెట్టారు తెలుసా, మనమే విడిచిపెట్టేస్తాం. మనకు వచ్చిన అన్యాయ బాధలు, అయ్యో ఇది వచ్చేసింది, నేను విడిచిపెట్టి సత్య బాగున్నావు కదా,
ఏమొచ్చేసింది? అన్యాయంగా నేను దేవుని కోసం ప్రార్థన చేస్తున్నాను, నేను చర్చికి వెళ్తున్నాను, నా భర్త ఏమో ఎన్నో ఇబ్బందులు పడుతున్నాడు, చర్చికి వెళ్ళడం వేస్ట్, ప్రార్థన చేయడం వేస్ట్, దేవునికి వెళ్ళడము, దేవుని దగ్గరికి వెళ్ళడము వృధా అని చాలా మంది దేవుని విడిచిపెట్టేస్తున్నారు. చాలా మంది ఈరోజు నేను అంటాను, విశ్వాసులు అన్యాయ బాధలు వచ్చినా కూడా ఎవరి కోసం జీవించాలి తెలుసా? ఆయన కోసమే జీవించాలి. దేవునికి స్తోత్రం. అయితే ఈ 5 అధ్యాయాల్లో 4 అధ్యాయం ఉందే, 4 అధ్యాయము దేవుని పేతురు ఎందుకు రాశాడంటే 2 విషయాల గురించి రాశాడు. పేతురు 4వ అధ్యాయాన్ని ఓన్లీ 4వ అధ్యాయం అంతా మీరు చదవండి, చాలా విషయాలు కనబడతాయి. 2 ప్రాముఖ్యమైన విషయాలు కనబడతాయి. ఒకటి, దేవుని చిత్తాన్ని చేయాలి. ఏం చేయాలి? క్రైస్తవుని జీవితము 2 విషయాలపై ఆధారపడింది. మొట్టమొదటి విషయం, మేము దేవుని చిత్తాన్ని చేయాలి. ఎవరి చిత్తాన్ని చేయాలి చెప్పండి ఒకసారి. నీ ప్రక్క వారికి చేయి చెప్పండి, నువ్వు దేవుని చిత్తం చేయాలని చెప్పండి ఒకసారి. చెప్పండి, నువ్వు దేవుని చిత్తం చేయాలని చెప్పి మమ్మీకి చెప్పండి ఒకసారి. అందరూ కూడా చెప్పండి ఒకసారి. నాకు చెప్పు, మీరు దేవుని చిత్తం చేయండి చెప్పు. నవీన్, నువ్వు దేవుని చిత్తం చేయాలి. చెప్పండి అందరూ కూడా ఒక్క చెప్పండి. వెరీ గుడ్. ఎవరి చిత్తం చేయాలి? అందరూ చెప్పండి. ఇప్పుడు ఎవరి చిత్తం చేయాలి? మనుషుని చిత్తం కాదు, మనుషుని ఇష్టం కాదు, దేవుని చిత్తం చేయాలి. నా తల్లిదండ్రులు ఇలా చేయమన్నారు, లేదు, దేవుడు ఇలా చేయమన్నారు. నా బిడ్డలు ఇలా చేయమన్నారు, లేదు, దేవుడు ఇలా చేయమన్నాడు. ఇది మొట్టమొదటి విషయం గుర్తుపెట్టుకోవాలి. క్రైస్తవ జీవితము దేవుని చిత్తం చేయాలి. దేవుని చిత్తం చేయడం చాలా కష్టం. దేవుని చిత్తంలో చాలా కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, అయినా కూడా దేవుని చిత్తం చేయాలి. ఇది దేవుని చిత్తం. రెండోది, దేవుని చిత్తం చేస్తున్నప్పుడు సమస్యలు వస్తాయే, ఆ సమస్యలని సంతోషంగా అంగీకరించడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం చేద్దామా? ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. క్రైస్తవ జీవితం ఈజీ కాదు, కానీ ఆశీర్వాదకరమే. మనము దేవుని చిత్తం చేయడం నేర్చుకోవాలి. దేవుని చిత్తం చేస్తున్నప్పుడు శ్రమలు వస్తాయి, ఆ శ్రమని సంతోషంగా అంగీకరించడం నేర్చుకోవాలి. ఆ శ్రమను బట్టి ఏడొచ్చు, కన్నీరు కార్చొచ్చు. కొన్నిసార్లు మనకి ఇబ్బందులు, అయ్యో ఏంటి శ్రమలు, నేనేం తప్పు చేయలేదు కదా, అయినా ఏంటి శ్రమలు అన్నట్టుగా వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. అయినా కూడా మనం ఎలా జీవించాలి తెలుసా? వాటిని సంతోషంగా అంగీకరించడం నేర్చుకోవాలి. పెదాల మీద ఏం కనబడాలి తెలుసా? నవ్వు కనబడాలి. దేవునికి స్తోత్రం చేద్దామా? అంత కష్టం ఉంది కదా. యోబు 10 మంది బిడ్డలు కోల్పోయాడు. యోబు సంతానాన్ని కోల్పోయాడు ఒకవైపు, ఆస్తిని కోల్పోయాడు ఒకవైపు, సమస్తాన్ని కోల్పోయినా తన యొక్క నోటి మీద ఏముంది తెలుసా? చిరునవ్వు కోల్పోలేదండి. ఎందుకంటే దేవుడు చిరునవ్వుతో యోబు యొక్క జీవితాన్ని నింపాడు. ఎవరైతే స్నేహితులు వచ్చి యోబుని ఆదరించాలో వారు ఆదరించలేకపోతున్నారు, కానీ యోబే ఆ 3 స్నేహితులను ఆదరించగలిగే స్థితిలోనికి దేవుడు నడిపించాడు. దేవునికి స్తోత్రం చెప్తామా? కారణము సమస్యల్ని సంతోషంగా అంగీకరించి. పాపము లేని కుమారుడు దేవుడికి ఉన్నాడా? ఉన్నాడు. ఎవరు అయినా? పాపము లేని కుమారుడు ఎవరున్నారు? ఒకే ఒక్కడు, ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. కానీ బాధ లేని ఒక్క వ్యక్తి కూడా దేవునికి లేడు. అంటే దేవుని బిడ్డలందరూ కూడా, దేవుడు సృష్టించిన ప్రతి ఒక్క వ్యక్తికి ఏముంది తెలుసా? బాధ ఉన్నది. పాపము లేని కుమారుడు ఒకే ఒక వ్యక్తి, కానీ బాధ లేని ఒక వ్యక్తి కూడా లేడు. అసలు బైబిల్ ఏం చెప్తుంది శ్రమల గురించి? చదవండి ఒకసారి. యోబు గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం నుండి 7వ వచనం వరకు మనం చదువుకుందాం. యోబు గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనము 7వ వచనం. శ్రమ ధూళిలో నుండి పుట్టదు, బాధ భూమిలో నుండి మొలవదు, నిప్పురవ్వలు పైకి ఎగురినట్లు నరులు శ్రమ అనుభవమునకే పుట్టుచున్నారు. నీకు అర్థమైందా? నువ్వు దేనికోసం పుడుతున్నావు అంటే శ్రమలకే. మా బాబు పుట్టినప్పుడు, రెండో బాబు పుట్టినప్పుడు జడ్సన్ వాడికి ఫస్ట్ టైం జలుబు చేసింది. నేను అంటున్నాడు, ఊపి అందట్లే. నేను అన్నాను, రే ఇదేరా జీవితం. అది అర్థం కాదు పైన, రే ఇదేరా జీవితం, జలుబు అనుభవించక తప్పదు అని అన్నావు. దేని కొరకు పడుతున్నాం మనము? శ్రమలకే. నీ నమ్మిన నమ్మకపోయింది. కానీ
కానీ దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే శ్రమల కొరకు మాత్రం పిలవలేదు. అది గుర్తుపెట్టు. పుట్టే ప్రతి ఒక్కరికి కూడా ఏమున్నాయంటే శ్రమలు ఉన్నాయి. కానీ దేవుడు మనల్ని పిలిచేది ఆశీర్వాదములకు వారసులు అవడానికి పిలిచాడు. దేవుడికి స్తోత్రం చెప్తామా? అర్థమైంది మాట. శ్రమల కొరకే పుడుతున్నామా? ఖచ్చితంగా శ్రమలు ఉంటాయి. శ్రమ ఉంటది, సంతోషం ఉంటుంది. సంతోషం ఉంటది, శ్రమలు ఉంటాయి. అందుకే శ్రమ అనేది ధూళిలో నుండి పుట్టదు, బాధ భూమి నుండి మొలవదు. నిప్పు రవ్వలు ఎలా ఎగురుతాయి చెప్పండి? నిప్పు రవ్వలు ఆ యొక్క అగ్ని లేదా మంట వేసినప్పుడు ఆ రవ్వలు ఎలా వస్తాయి? పైకి వస్తాయి, కిందకి వెళ్తాయా? పైకి అవుతాయి కదా మంట. సేమ్ మనిషి కూడా శ్రమలు వచ్చినప్పుడు అలా పైకి చూడాలి అన్నట్టుగా శ్రమలు వస్తాయి. మీకు అర్థమైందా? అవి కిందకి వెళ్ళవండి. ఆ మంట బాగా కాలుతున్నప్పుడు ఆ నిప్పు రవ్వలు ఎలాగైతే పైకి వస్తాయో మనకు కూడా శ్రమలు అందుకొరకే వస్తాయి. ఆ శ్రమలు వచ్చినప్పుడే ఎవరైతే చూస్తామో తెలుసా? దేవుడు పైకి చూడడానికి దేవుడు పంపిస్తాడు. మరొక మాట చదువుదామా? కీర్తన గ్రంథం 77వ కీర్తన 10వ వచనం మనం చదువుకుందాం. 10వ వచనం. అందుకు నేను ఇలాగ అనుకొనుచున్నాను, మహోన్నతుని దక్షిణ హస్తము మార్పు అనుకున్నటకు గల కారణం ఏంటంటే నాకు కలిగిన శ్రమయే కారణము. దేవుడు మారిపోయాడండి. అంతా వ్యక్తినా? అంతా ఖచ్చితంగా దేవుడు పట్టించుకోవట్లేదు. కారణం ఏంటి తెలుసా? మనకు వచ్చిన శ్రమలు. కొంతమందికి క్యాన్సర్ వ్యాధులు వస్తూ ఉంటాయి, మరి కొంతమందికి గుండె సమస్యలు వస్తూ ఉంటాయి, మరి కొంతమందికి కుటుంబ సమస్యలు వస్తూ ఉంటాయి, కుటుంబ కలహాలు వస్తూ ఉంటాయి. ఎలాంటి శ్రమలు వచ్చినా మనం ఖచ్చితంగా ఏమనుకుంటామో తెలుసా? దేవుడు మారిపోయాడు, దేవుడు మార్పు నందెను అనుకోవడానికి గల కారణం ఏంటి తెలుసా? నీకు వచ్చిన శ్రమ. అయితే అలా అనుకోవద్దని మరొకసారి దేవుని సేవకుడిగా మనం చేస్తున్నాం. మనకు వచ్చిన శ్రమలు ఇంకా దేవుని స్తుతించడానికి మాత్రమే అవి సహకరించే శ్రమలు. దేవునికి స్తోత్రము చెప్తావా? శ్రమ దినమున నువ్వు కృంగినేడలా నువ్వేమవుతావు తెలుసా? శాతకాని వాడమైపోతావు. శ్రమ దినమున కృంగకూడదు. మనం శ్రమ దినమున మరింతగా దేవుని స్తుతించాలి. శ్రమ దినమున మరింతగా దేవుని స్తుతించాలి. ఎలా స్తుతించాలి? ఇందాక మనం పాడుకున్నాం పాట, నా చింతలన్నీ మరచి ఆయన నామాన్ని స్తుతించాలి. దేవునికి స్తోత్రము చెప్పావా? శ్రమలు 2 రకాలు. ఇంకా చెప్పమంటేనా? శ్రమలు 2 రకాలు. ఎవరు తెలుసా? మొట్టమొదటిది క్రీస్తును ఎరుగని వారికి శ్రమలు వస్తాయి, లేకపోతే క్రీస్తును విడిచిపెట్టే వారికి కూడా వచ్చే శ్రమలు ఉన్నాయి. రెండోది క్రీస్తును కలిగిన వారికి వచ్చే శ్రమలు ఉన్నాయి. ఇది నేను చెప్పడం లేదు, వాక్యమే బోధిస్తూ ఉంది. క్రీస్తును కలిగిన వారికి వచ్చే శ్రమలు ఉన్నాయి, క్రీస్తుని ఎరగని వారికి, క్రీస్తుని విడిచిపెట్టిన వారికి కూడా వచ్చే శ్రమలు ఉన్నాయి. క్రీస్తుని ఎరగని వారికి వచ్చే శ్రమలు ఏంటో తెలుసా? క్రీస్తుని విడిచిపెట్టే వారికి శ్రమలు ఏంటో తెలుసా? చదవండి ఒకసారి కీర్తన గ్రంథం 16వ కీర్తన 4వ వచనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 16వ కీర్తన 4వ వచనం మనం చదువుకుందాం. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించి వారికి చాలండి శ్రమలు. చెప్పండి, శ్రమలు వస్తాయండి లేదు అక్కడ. మీకు అర్థమైంది ఇప్పుడు డిఫరెన్స్ ఏంటో? ఒకే ఒక డిఫరెన్స్ ఉంది. ఇద్దరికి శ్రమలు వస్తాయి. క్రీస్తుని కలిగిన వారికి శ్రమలు వస్తాయి, క్రీస్తుని ఎరగని వారికి, క్రీస్తుని విడిచిపెట్టిన వారికి శ్రమలు వస్తాయి. కానీ బాగా గుర్తుపెట్టుకోండి, క్రీస్తుని ఎరగని వారికి వచ్చే శ్రమలు రావడం కాదు, విస్తరించే శ్రమలు వస్తాయి. అంటే ఒకదాంతో క్రీస్తుని విడిచిపెట్టేసిన వారికి కూడా శ్రమలు వస్తాయని చెప్పలేదు బైబిల్లో. శ్రమలు విస్తరించును అంటే అర్థమైంది తెలుసా? అది కొనసాగుతూ ఉండే ప్రక్రియ. అదాగదు, వెళ్తూనే ఉంటాయి. ఇంకో మాట ఉంది ఏం తెలుసా? ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. మళ్ళీ చదవండి. నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గంలో నడిపించుచుండగా. బాగా వినండి, ఎవరు నడిపిస్తున్నారు? దేవుడు. మన మార్గాల్లో ఎవరు నడిపిస్తున్నారు? దేవుడు నడిపిస్తున్నారు. ఓకే, నీవు ఆయన విసర్జించడం వలన నీకు నీవే ఈ బాధ కలుగు చేసుకుంటుంది కదా. మీకు అర్థమైంది ఇప్పుడు? నిన్ను దేవుడు నడిపిస్తున్నాడు.
శ్రమలు కూడా నడిపిస్తాడు కొన్నిసార్లు, ఇబ్బందులు కూడా నడిపిస్తాడు కొన్నిసార్లు, వ్యాధులు కూడా నడిపిస్తాడు. నడిపిస్తున్నప్పుడు మనం ఏం చేస్తామో తెలుసా? అయ్యో ఈ వ్యాధి భరించలేకపోతున్నాను, ఈ శ్రమలు నేను భరించలేకపోతున్నాను, ఆయన విడిచిపెట్టేసి ఎంత బాగున్నావు కదా అని నువ్వు విడిచిపెట్టేస్తుంటే మరింత బాధని నీ మీదకి తెచ్చుకుంటున్నావంట. అది అర్థం మాట. దేవుడు నిన్ను మార్గం నడిపిస్తుంటే నీవేం చేస్తున్నావు? ఆయన విసర్జించడం వలన నీకు నీవే ఈ బాధ కలుగజేసుకుంటున్నావు. ఇంకా చదవండి. నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు నీకు నా యెడల భయభక్తులు లేకుండాటయు బాధకును శ్రమకును కారణము అగునని నీవు తెలుసుకొని గ్రహించినట్లు చాలండి. అర్థమైందా? బాధకు శ్రమ గల కారణం చెప్పమంటారా? యెహోవాను విడిచిపెట్టేస్తున్నా, ప్రార్థన జీవితాన్ని విడిచిపెట్టేస్తున్నా, ఉపవాస ప్రార్థన విడిచిపెట్టేస్తున్నా, కన్నీరు కార్చి ఎన్ని రోజులైంది? మనము కన్నీరు కార్చి ప్రార్థన చేయండి. నేను మీకు వచ్చిన శ్రమ పెట్టి కన్నీరు కారుస్తున్నారు, కరెక్టే. మీరు కన్నీరు కారుస్తున్నారు, బాత్రూమ్ లో కన్నీరు కారుస్తారు, కొంతమంది మంచం కింద దూరి కొంతమంది కన్నీరు కారుస్తారు, శ్రమ తట్టుకోలేక. ఆ కన్నీరు రోజు మాట్లాడలే, ప్రార్థనలో మోకరించి కన్నీటితో ప్రభువా ఈ కష్టాన్ని తీసివేయి ప్రభు అని ప్రార్థించి ఎన్ని రోజులు అయింది నీ జీవితంలో? లేదు, ప్రార్థన చేయట్లేదు. అందుకే ఆ బాధ శ్రమ అలాగే ఉంటుంది. మనం కనుక ప్రభు యొక్క సన్నిధికి వెళ్ళయ్యా ఎందుకు ఈ శ్రమ అనుమతించావు ప్రభు అని దేవుని దగ్గరికి వెళ్ళి కన్నీరు కాచి ప్రార్థించే బదులు వాటిని విడిచిపెట్టేస్తున్నాం. యెహోవాను విడిచిపెట్టడం ఇదే. యెహోవాను విడిచిపెట్టడం అంటే ఏదో పెద్దగా ఆయన చెప్పినట్టుగా నేను విడిచిపెట్టేస్తున్నాను, చర్చికి రాను అన్నదే కాదు. చర్చికి వచ్చి కూడా విడిచిపెట్టిన చాలా మంది ఉన్నారు. అంటే ఎలాగో చెప్పమంటారా? ప్రార్థన జీవితం అక్కర్లే, ఉపవాస ప్రార్థన జీవితం అక్కర్లే, దేవుని దృష్టిలో భయభక్తులు జీవించడం అక్కర్లే, దేవునికి మరి దేవుని చిత్తానుసారంగా జీవించడం అవసరం లే. ఇలాగ వదిలేస్తుంటే నువ్వు ఎవరు వదిలేస్తున్నావు తెలుసా? దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నావు. అలా విడిచిపెడితే బాధకును శ్రమకును కారణము. ఇది క్రీస్తుని ఎరగని వారికి, క్రీస్తుని విడిచిపెట్టేసే వారికి శ్రమలు ఏమవుతాయి చెప్పండి? వస్తాయా? విస్తరిస్తాయా? విస్తరిస్తాయి. గుర్తుపెట్టుకోండి, విస్తరిస్తాయి, వస్తూనే ఉంటాయి, విస్తరిస్తూనే ఉంటాయి. మరొక మాట ఉంది, హోషేయ గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనం చదవండి. హోషేయ గ్రంథం ముగించేస్తాను. హోషేయ గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. హోషేయ గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనం. ఎఫ్రాయిమీలు మానవ పద్ధతిని బట్టి ప్రవర్తింపగోరువారు, వారికి అధిక శ్రమ కలుగును. ఏముంది? ఇందాకేం చెప్పాను? శ్రమలు విస్తరిస్తాయని చెప్పాను. ఇప్పుడు ఏమన్నాను? వారికి ఎలాంటి శ్రమలంట? అధిక శ్రమలు. గమనించారా? ఈ రెండు గమనించారా? క్రీస్తును విడిచిపెట్టేసిన, క్రీస్తుని ఎరగకపోయినా శ్రమలు విస్తరిస్తాయి. శ్రమలు అధికమవుతాయి. వారికి కనపడదు, అంతే, వారికి కనపడదు. ఓకే, వారు శిక్షించబడి హింస నందుదురు, బాధింపబడుదురు. ఇదండి, వారు హింస పొందుతారు, వారికి బాధ కలుగుతుంది, వారు శిక్షింపబడతారు, అధిక శ్రమ కలుగుతారు. ఎందుకు అంటే మానవ పద్ధతిని బట్టి ప్రవర్తింపగోరు. దేవుని పద్ధతి కాదు కావాల్సింది, మానవ పద్ధతి. మానవ పద్ధతులు చాలా ఉన్నాయి కదా. మానవ పద్ధతి ఒక పద్ధతి చెప్పండి. మానవ పద్ధతి చెప్పండి రా. ఒక పద్ధతి, శ్రమ రాగానే ఇతరుల దగ్గరికి వెళ్ళి చెప్పుకోవడం. ఇది మానవ పద్ధతి. అవునా కాదు? వాళ్ళు చెప్పుకున్నావా లేదా? నేను చెప్పుకోలేదు పాస్టర్ గారు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఎవరో లేదు. ఖచ్చితంగా మనకు వచ్చే శ్రమ తీసుకెళ్ళి ఇతరుల యొక్క చెవులు చెప్తాం. చెప్తావా లేదా? ఇదే మానవ పద్ధతి. ఇది దేవుని పద్ధతి కాదు. మనకు వచ్చే శ్రమలు ఇతరులకు చెప్పడం అనేది దేవుని పద్ధతి కాదు. దేవునికి చెప్పడం అనేది దేవుని యొక్క పద్ధతి. దేవునికి స్తోత్రం చెప్పాము. మనకు వచ్చే శ్రమలు ఉన్నాయే, ఆ శ్రమలు తీసుకెళ్లి మోకాళ్ళ మీదకి వెళ్ళిపోయి ప్రార్థనా గదిలోకి వెళ్ళిపోయి, అయ్యా ఈ శ్రమలు, ఈ గిన్నె నా నుండి తొలగించు ప్రభువా, అయినా నీ చిత్తమైతేనే.
అర్థమైంది మాట. యేసయ్య యొక్క శ్రమలు ఆయన ఎవరికి చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. చెప్పిన అర్థం కాలేదు శిష్యులకి, వారికి ఒక మాట చెప్పాడు అంతే, వారికి కావాలని చెప్పలే. కానీ గెత్సేమనే తోటలోకి వెళ్ళిపోయి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి 3 సార్లు ఆయన ప్రార్థన చేశాడు. తండ్రి, నీ చిత్తం అయితే ఈ గిన్నె నా ఇద్దరు నుండి తొలగించి ప్రభువా, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించుగా కానీ ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. అది దేవుని పద్ధతి. మానవ పద్ధతి తెలుసా? మనకు వచ్చే శ్రమను తీసుకెళ్లి ఇతరులకు చెప్పుకోవడం. వారు అయ్యయ్యో 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 అంటారే, అబ్బా ఎంత స్వీట్ గా ఉంటుందో. వాళ్ళు జాలి పెడతారే, అప్పుడు మన స్వీట్ గా ఉంటుంది. దేవుడు జాలి పెడితే బాగుంటుందా? మనుషులు జాలి పెడితే బాగుంటుంది. వాళ్ళు జాలి పెట్టడం నడిస్తారంటే అది ఉత్తుదే జాలి. పక్కకి లేకుంటారు, నాకు వచ్చిన శ్రమ కానీ ఇంకా ఎక్కువ వచ్చిన శ్రమ చాలా బాగుంది. అది మానవ పద్ధతి. వారికి అధికమైన శ్రమ కలుగుతుంది. కానీ క్రీస్తును కలిగిన వారికి శ్రమ చెప్పమంటారా? ఎన్నో తెలుసా? ఎన్ని సమస్యలు తెలుసా? చదవండి ఒకసారి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చదువుకుంది. ఇంకా వాక్యానికి వెళ్ళదు నేను, ఇంకా జస్ట్ పైన చెప్తున్నాను. ఇంకా ఇదిగో ప్రియులారా, చదవండి. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దామా? ఇదండి క్రీస్తును కలిగిన వచ్చే శ్రమలు. ఎన్ని దినాలంట? ఎన్ని దినాలు? నవీన్ ఎన్ని దినాలు? అమ్మ ఎన్ని దినాలు? 10 దినాలు మాత్రం. ఎన్ని దినాలు? 10 days. ఓపిక పట్టలేవా? వారికేమో అధిక శ్రమ, వారికేమో శ్రమల మీద శ్రమ, విస్తరించే శ్రమ. మనకి అలా చెప్పలేదు దేవుడు. 10 దినాలు శ్రమ కలుగుతుంది. ఓర్చుకోమని 10 దినాలు. 10 అనేది పరీక్ష అంటే దేవుడు పరీక్షించే దినాలన్నీ కూడా శ్రమలు. కానీ తక్కువే, ఎక్కువసేపు పరీక్షించడు. చెప్పండి, బంగారాన్ని ఎంతసేపు పరీక్షిస్తారు తెలుసా? బంగారం ఉందే, బంగారం, ఈ బంగారాన్ని అగ్నిలో పెడతారు. ఎంతసేపు పరీక్షిస్తారు? ఎంతసేపు పరీక్షిస్తారు? కొద్దిసేపు అంటే ఎంతసేపు? కొద్దిసేపు అంటే ఎంతసేపు? ఒక 5 నిమిషాలా, 10 నిమిషాలా, గంట సేపు, పావు గంట? నేను చెప్పమంటారా? అతని యొక్క ముఖము ఆ యొక్క బంగారంలో కనబడేదాకా అతను అగ్నిలో ఉంచాడు. అది బంగారం ఎక్కువసేపు ఉంచుడు, బంగారం ఎక్కువసేపు ఉంచుడు. దాంట్లో అంతా ఫస్ట్ అంతా కూడా పోతుందే, అప్పుడు ఇతని యొక్క ముఖం కనబడుతుంది. అందులో అంతవరకు ఉంచుతాడు. దేవుడు కూడా అంతే. దేవుని స్వరూపము నీలో కనబడేదాకా నిన్ను శ్రమలనే కొలుగులో ఉంచుతాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. ఒక్కసారి ఆయన యొక్క ముఖ ప్రకాశం కనబడింది, నీ శ్రమలన్నీ పోతాయి. అందుకే 10 దినాలు శ్రమ కలుగుతుంది. ఇప్పుడు చెప్పండి, క్రీస్తుని విడిచిపెట్టేద్దామా? క్రీస్తుని హత్తుకుందామా? ఆయన హత్తుకుంటే 10 దినాల శ్రమ. ఆయన విడిచిపెట్టేస్తే శ్రమలు విస్తరిస్తూ ఉంటాయి. 2 చాలా ఆయన ఎరగకపోతే శ్రమలు, అధికమైన శ్రమలు వస్తాయి. ఆయన ఎరిగిన తర్వాత ఆయన విడిచిపెట్టేస్తే శ్రమలు విస్తరిస్తూనే ఉంటాయి. విస్తరిస్తుంది. నిన్న ఆ బ్రదర్కి ఈ మాట చెప్పడానికి వెళ్ళాలి. ఈ వారంలో మీరు విడిచిపెట్టండి, మీకు విస్తరిస్తారు శ్రమ. మీరు అనుకున్నారేమో ఆయనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి. ఆ స్టోన్ ఆ కిడ్నీకి అంటికిపోయింది. కిడ్నీకి అంటికిపోయింది, రావట్లే, అంటికిపోయింది. అనుకున్నాడు ఇంక ఇది ఇలాగే ఉంటదేమో, అందరూ ఆపరేషన్ అంటారు. ఎందుకంటే ఆపరేషన్ వెళ్ళడానికి ఇష్టపడలే. ఆపరేషన్ ఎందుకు? ఫస్ట్ గారు మీరు ప్రార్థన చేయండి, దేవుడు స్వస్థపరిస్తే చర్చకి వస్తాను. అతను అంటాడు. నేను అన్నాను, నువ్వు రా, దేవుడు స్వస్థపరిచాలి. నేను అంటున్నాను, అతను నేను రానలాగా ముందు దేవుడు స్వస్థపరచాలి, నేను వస్తాను. ఇది ఆయన వాగ్దానం. ఇదే గొడవ. ఆయన ఆ రోజు ఇంటికి వెళ్ళాను. నేను ఇంటికి వెళ్ళగానే ఆయన అందుకే కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత మాట్లాడమని ఎవరు రాలేదు ప్రార్థన, నేనే ముందు వెళ్తాను. కూర్చున్నాడు. ఏ బ్రదర్ ఇన్ని రోజులు అయితే రాలేదండి, మార్చిలో వచ్చాడు, ఏప్రిల్ రాలేదు, మే రాలేదు, జూన్ కూడా రాలేదు. ఇన్ని రోజులు ఏమైంది రాలేదు మీరంటే? ఆయన అంటున్నాడు, నాకు రావాలనిపిస్తుంది, ఫస్ట్ సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే. తల్లి మాట్లాడుతుంటే నన్ను ఏమైంది అంటే, నాకు అసలు దేవుడికి నమ్మకం రావట్లేదు ఫస్ట్. ఏమైందంటే, దేవుడు ఏ కార్యం చేశాడు నాకు? నేను అన్నాను, మీరు ఇంత ఆరోగ్యంగా జీవిస్తున్నారే కదా,
ఎక్కడ పాస్టర్ ఆరోగ్యం జీవించలేదు అన్నారు. నన్ను హాయిగా పడుకుంటున్నారు, వెళ్ళి చక్కగా వర్క్ చేసుకుని వస్తున్నారు, చక్కగా తింటున్నారు, భోజనం చేయట్లేదా మీరు అన్నారు. భోజనం చేస్తున్నారు, మరి దేవుడు ఇచ్చిన వరం కదా. ఎంతో మంది భోజనం తినలేక వారు కొట్టుబిట్టాడుతున్నారు, నిద్రపోలేక వారు కొట్టుబిట్టాడుతున్నారు, మీకు లేదా అంటే ఇది కాదు. దేవుడు ఈ కార్యం చేస్తాను. ఏ కార్యం అంటే కిడ్నీలో స్టోన్ ఉందా, స్టోన్ పోవాలి, అది మెయిన్. నేను అన్నాను, దేవుడే రండి, దేవుడు చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు, మీరు మానొద్దు అంటారు. వచ్చారు ఫస్ట్ గారు, ఇన్నిసార్లు వచ్చారు కానీ ఏమి అవ్వలేదు అన్నట్టుగా ఆయన యొక్క మాట. నేను అంటాను, దేవుడి దగ్గరికి వస్తే ఆయన ఖచ్చితంగా చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. ఇక్కడ చేయకపోయినా నిన్ను పట్టుకునే ఉంటాడు. ఆయన పట్టుకుంటే ఆ నొప్పి నీకు తెలియనంతగా దేవుడు తోడుగా ఉంటాడు. గట్టిగా దేవునికి నీకు అర్థమైందా? ఆ నొప్పి నీకు తెలియనంతగా దేవుడు తోడుగా ఉంటాడు. ఏది కావాలి? 10 దినాల శ్రమ కావాలా, లేదా శ్రమ విస్తరిస్తూ విస్తరిస్తూ అధికమైన శ్రమ ఏది కావాలి? ఏది కావాలి? ఈరోజు మనకే దేవుడు చాయిస్ విడిచిపెడుతున్నాడు. ఇంకా వాక్యంలోకి వెళ్ళలేదు, ఎలా బలంగా ఉండాలి చెప్పలేదు, ఓన్లీ శ్రమల గురించి చెప్పాను. కానీ అప్పుడే 7:05 అయిపోయింది. తల వంచుదా, కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. మీరైతే దేవుడు చిత్తమైతే నెక్స్ట్ వీక్ మళ్ళీ అదే వాక్యాన్ని నేను కంటిన్యూ చేస్తాను. మీకు ఒక వర్క్ ఇస్తున్నాను, మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళి రోజు ఒక పని చేయాలి. ఏంటి తెలుసా? ఈ మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం అంతా కూడా, ఎంతో కాదు 17 వచ్చిన 18 వచ్చిన ఈ అధ్యాయం రోజు మీరు చదువుకుంటాడు. అంతే, ఈ కథ మీరు చేసేది రోజు. ఈ రోజు మీరు ఇంటికి చదవండి, చదవకపోతే వదిలేండి, పర్వాలేదు. రేపు నుండి స్టార్ట్ చేయండి. రేపు మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం అంతా చదవండి, మీ పనికి వెళ్ళిపోండి. ఎల్లుండు మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం చదువుతున్నప్పుడు ఏదో చదవమన్నారు, ఫాస్ట్ చదవమని అలా చదవద్దు. మెల్లగా కాన్సన్ట్రేషన్ తో చదవండి. ఒక్క వచ్చిన చదువుకుంటూ వెళ్ళండి, టైం ఇవ్వండి. టైం లేకపోతే సాయంత్రం వచ్చాయని చదవండి. చదువుకుని మీరు వదిలేయండి. నెక్స్ట్ వీక్ మళ్ళీ ధ్యానం చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. విన్న వాక్యాన్ని దేవుడు మన వినికిడిలో దీవించి ఫలింపజేయును గాక. ఆమేన్, ఆమేన్. తల ఉంచుదామా, ప్రార్థన చేసుకుందామా.